నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఏర్పాటు చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తిరుమలకు వెళుతూ మార్గ మధ్యంలో మనుబోల్లోని కాగితాలపూరు క్రాస్ రోడ్డు వద్ద కల పద్మావతి విలాస్ నందు మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని గృహ నిర్మాణ శాఖలో పనితీరు మరియు ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన శాఖలో ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు మంత్రికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న గృహాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈయన వెంట గృహ నిర్మాణ శాఖ పీడీ దయాకర్, ఇన్ఛార్జ్ డిఈ మనోజ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ డిడి సదారావు, ఆర్డీఓ మౌలాలి, జిల్లాలోని గృహ నిర్మాణ శాఖకు చెందిన పలువురు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. తమ్మినపట్నం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫీజును జిందాల్ పవర్ లిమిటెడ్ కంపెనీ ముందుకు రావటం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిందాల్ పవర్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ సమక్షంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విద్యార్థి క్రాంతి కిరణ్ కు ₹1,20,000 చెక్కును అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద తమ్మినపట్నం గ్రామంలో ఉన్న జిందాల్ పవర్ లిమిటెడ్ కంపెనీ ₹1,20,000 తమ్మినపట్నం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్ కు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి క్రాంతి కిరణ్ 2వ సంవత్సరం ఫీజు కూడా చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు మాట ఇవ్వడం అభినందనీయమని అన్నారు. విద్యార్థి క్రాంతి కిరణ్ కష్టపడి చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత జిందాల్ పవర్ ప్లాంట్లో ఉద్యోగం సాధించాలని ఎమ్మెల్యే విద్యార్థికి సూచించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు జిందాల్ పవర్ లిమిటెడ్ సంబంధించినటువంటి మా శ్రీనివాస్ గారు ల్యాండ్ హెడ్ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మాస్టర్ కిరణ్ కుమార్, ఈ అబ్బాయి వచ్చి ఎంపీసీ జాయిన్ చేయాలని చెప్పి తమ్మినపట్నం అబ్బాయిది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు కలిసి ఫీజు చెల్లించమని చెప్పి శ్రీనివాస్ గారిని మేము లెటర్ పెట్టి అడిగాము. సార్ సాయం చేయండి పేదవాళ్ళకి అని చెప్పి, ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి వెంటనే మొదటి సంవత్సరం ఫీజు ఎంపీసీ ఫీజు ₹1,20,000 ఈ సంవత్సరం అబ్బాయికి చెల్లించారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక ₹1,20,000 ఫీజు అక్కడ జిందాల్ పవర్ ప్లాంట్ ద్వారానే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అది ఇచ్చేదానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి జిందాల్ యజమాన్యానికి, శ్రీనివాస్ గారికి, అలాగే వాళ్ళ సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఆ పిల్లవాడు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు కూడా చెప్తున్నానమ్మా. వాళ్ళు మనం నమ్మి మన బిడ్డ ప్రయోజకులని చెప్పి ఈరోజు ఆర్థిక సహాయం చేశారు. కాబట్టి వాళ్ళ నమ్మకాలకి హోమ్ చేయకుండా బిడ్డ బాగా చదివి ఇంజనీర్ చదవడంలో మంచి ఇంజనీర్ అయ్యి ఒక ఉంటే ఇక్కడే ఈ జిందాల్ ప్లాంట్లోనే మంచి పొజిషన్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను నాయన. కాబట్టి ఖచ్చితంగా బాగా చదవాలని కోరుకుంటూ మరొకసారి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక పౌరుడిగా ఒక పేద విద్యార్థులకి సహాయం చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ జిందాల్ పవర్ లిమిటెడ్ ఏ విధంగా ఈరోజు ఈ సిఆర్ఎస్ యాక్టివిటీ చేస్తుందో అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరూ వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా, సిఎస్ఆర్ యాక్టివిటీస్ నాకు తెలియదు, ఏం చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో నాకు తెలియదు. అయిపోయింది 5 సంవత్సరాలు. ఈసారి మాత్రం మేమే అందరినీ పిలిపించి రిక్వెస్ట్ చేసాం. దానికి మొట్టమొదటిగా స్పందించి మా శ్రీనివాస్ గారు ఈ యొక్క సహాయం చేసినందుకు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిందాల్ పవర్ లిమిటెడ్ వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా అనేక మంది పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా సంవత్సరం కూడా 10th క్లాస్ పాస్ చేసిన వాళ్ళకి 10-15 మంది కూడా స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. మంచి పరిణామం. ఎందుకంటే చదువు ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, తాను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం వలన రాజకీయాల్లో ప్రవేశించేందుకు అవకాశం కలిగిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ జూనియర్
కళాశాలలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విద్యార్థులకు రాధాకృష్ణన్ విద్యా మిత్ర పథకంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు తదితర విద్యా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఈ కళాశాలలో చదువుకున్నానని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1994లో గూడూరు మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించిందని, ఆనాడు తాను చదువుకున్నాను కాబట్టి తనకు అవకాశం కలిగిందని వివరించారు. కావున విద్యార్థులు చదువుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. చదువుల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జిలానీ బాషా, అధ్యాపకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెంచురామయ్య, శ్రీపతి బాబు, భుజగేంద్రరావు, రెండో పట్టణ సిఐ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. నా తమ్ముళ్ళకి, నా చెల్లెళ్ళకి అందరికీ కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చెంచురామయ్య అంతా కలిసి దిగిన రోజులు. అయితే చెంచురామయ్య కాలేజీలో మాకు వ్యతిరేకం. నేను SFI, ఆయన ABVP. ఇద్దరం కూడా చదువులో ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు, కానీ ఉద్యమాలు మాత్రం చేస్తూనే వచ్చాం. వచ్చిన తర్వాత మేము కూడా చెంచురామయ్య ఉద్యోగాల పక్కన వెళ్ళి అయితే ఉద్యోగం కోసమే నేను ప్రయత్నించా, కానీ ఉద్యోగం రాలేదు. దాని తర్వాత అప్పట్లో 95లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత నేను అప్లై చేసిన తర్వాత నేను PE చేశాను కాబట్టి నాకు టికెట్ వచ్చింది. అట్లా వచ్చేదానికి కారణం కూడా చదువు. అంటే చదువు అయితే మాత్రం, చదువు లేకపోతే మాత్రం ఈ సమాజంలో మనకు గౌరవం అయితే లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చదువు ఉంటే ఎంత స్థాయికైనా ఎదిగేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే అందరూ పిల్లలు ఈ వయసులోనే మేము కాలేజీ ఎలక్షన్లో పాల్గొన్నాం. జూనియర్ ఇంటర్లోనే మేము జాయింట్ సెక్రటరీగా పోటీ చేసాం. నేనైతే అప్పుడు 30 ఓట్లతో ఓడిపోయా. ఎందుకు ఓడిపోయాను అనేటువంటి పట్టుదలతో మళ్ళీ ఖచ్చితంగా ఏ కాలేజీలో అయితే నేను ఓడిపోయానో ఆ కాలేజీలో గెలవాలనేటువంటి పట్టుదలతోనే ఫైనల్లో ఇక్కడ చైర్మన్గా వేసి గెలిచా ఇద్దరు పైన. అయితే మా దురదృష్టం మాతో ఎలక్షన్స్ లాస్ట్. ఈ కాలేజీకి లాస్ట్ చైర్మన్ నేను, లాస్ట్ సెక్రటరీ చెంచురామయ్య. రాష్ట్రం మొత్తం మీద కూడా ఎలక్షన్స్ ఆగిపోయాయి. అప్పుడు ఏదో పిల్లలు పుట్టుకొని మటలు జరిగిన తర్వాత ఎలక్షన్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత ఎక్కడ కూడా యూనియన్ లేవు. యూనియన్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే యూనియన్ లేకుండా, పోరాటం లేకుండా ఏ పని మనం సాధించలేము. యూనియన్ వల్ల పిల్లలందరూ కూడా అంతా చదువుపైన పడిపోయారు. మా సిఐ గారు చెప్పినట్టు, ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు చదువు ఉండాలా, అల్లరి ఉండాలా, రెండు ఉండాలా. చదువు ఒక్కటే కాదు, అల్లరి చేసే వయసులో అల్లరి చేయాలా, చదువుకునే వయసులో చదువుకోవాలా. ఎందువలన మనందరం కూడా పేద కుటుంబాలు వచ్చిన వాళ్ళు ఆలోచించుకోండి. మన నాన్నలు ఏమి కోటేశ్వరులు కాదు. మనకి ప్రైవేట్ స్కూల్లో చేరాలంటే లక్షలు డొనేషన్ కట్టాల్సిన పరిస్థితి. మన ఇళ్ళ కాడ వ్యవసాయమో లేకపోతే చిన్న ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు మన తల్లిదండ్రులు. వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఈ స్కూల్కి, కాలేజీకి పంపించారు. వాళ్ళ నమ్మకాన్ని మనం ఒమ్ము చేస్తే ఇంకా అంతకన్నా నేరం ఉండదని చెప్పి నేను మీద తెలియజేస్తున్నా. అట్లాగే మనం చెంచురామయ్య చెప్పినట్టు ప్రైవేట్ కళాశాలల కన్నా గవర్నమెంట్ కళాశాల అధ్యాపకులు క్వాలిఫైడ్ టీచర్సు, నాలెడ్జ్ ఉన్న టీచర్సు. ఖచ్చితంగా వాళ్ళు అన్నీ చదువుకొని పాపం ఇక్కడికి వచ్చి మీకు పాఠాలు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు వాటిని విని అర్థం చేసుకొని రేపు ఎగ్జామ్స్లో అందరూ కూడా 100% ఇక్కడ మీరు పాస్ అయితే మన కాలేజీకి మంచి పేరు. ఎందుకు చెప్పారంటే 2000 మంది ఉన్నటువంటి పిల్లలు ఈరోజు మొత్తం డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ కలిసి ఈరోజు 211 మంది జూనియర్ కాలేజీలో ఉన్నారు. 1000 మంది డెవలప్మెంట్. దానికి కారణం ఎందువల్లంటే డబ్బున్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. డబ్బు లేకపోయినా పేదవాళ్ళు కూడా ఆ స్కూల్లో చదివిస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టి సెకండ్ ఇయర్ ఫీజు కట్టిన పరిస్థితి. అక్కడ కూడా కొంతమందికి డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు పిల్లలు. ఎందువల్ల చెప్తున్నానంటే ఈ కాలేజీ చాలా చరిత్ర కలిగినటువంటి కాలేజీ, మన కాలేజీ ఎస్కేపబుల్ కాలేజీ. ఈ కాలేజీలో చదవడం మీ అదృష్టం. మేము ఎప్పుడు చెప్తాం, మేము ఈ స్థాయికి వచ్చామంటే మా కాలేజీ మాకని చెప్పి ఎక్కడనే చెప్తాం. ఇక్కడనే మేము రాజకీయాలు నేర్చుకున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ కాలేజీలో చదివిన వాళ్ళు ఉదాహరణకి బీదా రవిచంద్ర MLC, అలాగే వాకాట్ నారాయణ రెడ్డి గారు MLC, అర్థం చేసి, అలాగే సీలం కిరణ్ కుమార్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్, అలాగే మేలారెడ్డి గారు ఈ కాలేజీలో చైర్మన్గా ఉన్నాడు, మా సీనియర్. వాళ్ళ మిస్సెస్ ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్. అలాగే ఈ కాలేజీ చదివినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పెద్ద పారిశ్రామికవేత్త.
అలాగే కాలేజీ చదివిన వాళ్ళు చాలామంది పై స్థాయిలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కొట్టి ఈరోజు ప్రశాంతంగా ఉన్న పరిస్థితి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే అన్యాక్రాంతమై ఉన్న ప్రభుత్వ భూములు వెలికి తీస్తామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో ప్రభుత్వ స్థలాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, వాటన్నింటిపై విచారణ జరిపి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నా బయట తీస్తాం, దాంట్లో రెండో మాట్లేదు. దాంట్లో పరిస్థితి మీ దృష్టికి వచ్చిన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పండి, ఖచ్చితంగా బయట చేసేటువంటి ప్రక్రియ. అయితే పేపర్ మీద అయిపోయినాయంటే అది వాళ్ళ తప్పు కాదు, ఫ్లాట్లు వేసిన యజమాని తప్పు కాదు, కొన్న మన తప్పు. కాబట్టి ప్రజల్ని కాదని మనం ఏం చేయలేం. ఇంకా ప్రజలు కానీ సునీల్ కుమార్ ఏం చేయడు. ప్రజలందరూ ఎట్టపోతే అట్టపోతే సునీల్ కుమార్ తప్ప ప్రజలు విరుద్ధంగా వచ్చి మీరు ఎట్టకుండా అడగను, కొనొద్దని అంటే క్లారిఫికేషన్ చేసి కొనమని చెప్తున్నాను, అంతే తప్ప మేము కొనొద్దని ఏం చెప్పాం. 1వ తేదీ పెన్షన్దారులకు వారి గృహాల వద్దకు వెళ్లి పెన్షన్ అందచేయటం ఆనందంగా ఉందని, అందుకు సహకరించిన అధికారులు మరియు సచివాలయం సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ 1వ తేదీన సమర్థవంతంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు వారి జీతాలు కూడా జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. సంతోషం. 3వ తేదీ కల్లా అవ్వాతాతలు, అలాగే వితంతువులు, వికలాంగుల చేతికి మా నాయకులు, అలాగే సచివాలయం సిబ్బంది, విఆర్ఓలు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ఉదయం 1వ తేదీ 6 గంటల నుంచి సాయంత్రం లోపల దాదాపు 97% పెన్షన్లు ఇచ్చేది పూర్తి చేశాం. అట్లాగే ఉద్యోగస్తులు కూడా పెన్షన్గా 1వ తేదీ చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన ప్రకారంగా జీతాలు అందరికీ కూడా అందాయనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే నిన్న ఒక డిఏ అందరికి కూడా బాబు గారు విడుదల చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇది ఒక మంచి పరిణామం. ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన తర్వాత ఎన్ని అప్పులను తట్టుకొని ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఈ యొక్క పెన్షన్లు కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు కానివ్వండి, ఉద్యోగుల పెన్షన్ కానివ్వండి, ఒక డిఏ కూడా వేయడం అనేది చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అని చెప్పి నేను తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా బాబు గారి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో లేఅవుట్లు చాలామంది వేస్తున్నారు. నాకు తెలియట్లేదండి, గూడూరు నుడానా గూడూరు పరిధిలోకి వచ్చేది నుడానా కానీ నుడా పేరు మీద ఇక్కడ అంతా జరుగుతూ వినోద్. ఎందుకంటే నేను గూడూరులో వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నా, వీళ్ళందరూ ఫ్లాట్లు వేయండి, బంగారం చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు, మా గూడూరు డెవలప్మెంట్కి మేము మా చేతనైనంత వరకు సహాయం చేస్తాం. కానీ ఫ్లాట్లు కొనేటువంటి మనుషులు నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చెప్తున్నామయ్యా, దయచేసి నా కాన్స్టిట్యున్సీ వాళ్ళని మీరు ఆ విధంగా తారుమారు చేసేటువంటి ప్రక్రియ మాత్రం చేయదని చెప్పి తెలియజేస్తున్నా. మీరు ఖచ్చితంగా తుడాలో అప్రూవల్ తీసుకోవాల్సిన పరిస్థితి మీకు మీద ఉంది. కానీ మీరు నుడాలో అప్రూవల్ చేసుకుని బాబురాజు గారు మీరు ఎట్టేస్తున్నారు అప్రూవల్స్ అని చెప్పి బాబురాజు గారు అడుగుతున్నా. ఎందువల్లంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీరు నుడా నుంచే మొత్తం అప్రూవల్ ఇస్తున్నారు, అది ఇవ్వచ్చా, లీగల్గా సాధ్యం అవుద్దా? కాబట్టి దీనిపైన కూడా ఆల్రెడీ రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క లేఅవుట్ల మీద విచారణ ప్రారంభించారు. ఆల్రెడీ ఇళ్ళలో కూడా అన్ని లేఅవుట్లు కూడా చూస్తున్నారు. గూడూరులో కూడా త్వరలో కూడా అన్ని లేఅవుట్లు విచారణ చేపట్టేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి కొనేటువంటి ఖాతాదారులు, కొనేటువంటి భూ యజమానులకి తెలియజేస్తున్నా, చూసుకొని అప్రూవల్ చూసుకొని కొనమని చెప్పి అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. రాబోయే రోజుల్లో మీరు మోసపోకూడదు, నా బాధ అంతకన్నా లేదు. బంగారంగా రాండి, మీకు కావాలంటే అప్రూవల్ కోసం నా సహాయం చేయమని ఫోన్ చేసి చెప్తాను, పెట్టుబడిదారులకు కానీ వచ్చేటువంటి ఫ్లాట్ యజమానులకు కానీ. అంతేగాని ఆ నుడానా అనేది మా వాళ్ళకి క్లారిటీ చేసి చెప్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. చిన్న విషయం. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అమలు చేసిన విధంగా గీత వృత్తిలో ప్రమాదం జరిగిన వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం గౌడ సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులు
తోట ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. మనుబోలు గ్రామంలోని గమళ్లపాలెంకి చెందిన ఉప్పల వెంకటేశ్వర్లు గౌడ్ ఇటీవల కల్లు గీత గీస్తూ ప్రమాదవశాత్తు కింద పడి ఉపాధి కోల్పోయిన ఉప్పాల వెంకటేశ్వర్లు గౌడ్ కుటుంబాన్ని శనివారం జిల్లా గౌడ సంఘం నాయకులు పరామర్శించారు. కీర్తిశేషులు కోసూరి గోవిందయ్య గౌడ్ ఆశయాల మేరకు ఆపదలో ఉన్న గౌడ సంఘీయులను ఆదుకునే కార్యక్రమంలో భాగంగా గాయపడ్డ ఉప్పల వెంకటేశ్వర్లు కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా తోట ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో 450 మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు గౌడ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో 5,000 రూపాయల ప్రతిభా పురస్కారం అందచేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమం ఈ నెల 11వ తేదీ నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామిక సంఘం నాయకులకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెంపులూరి శ్రీనివాసులు గౌడ్, జిల్లా యువత అధ్యక్షుడు తాళ్ల రాజా గౌడ్, కోసూరి చిన్న గోవింద్ గౌడ్, కాల్తిరెడ్డి శ్రీనివాసులు గౌడ్, ఆవుల అంకయ్య గౌడ్, దాసరి పద్మనాభ గౌడ్, దాసరి రాజేష్ గౌడ్, తిరకాల నాగభూషణం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం మరియు గౌడ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు కోసూరు గోవిందయ్య గౌడ్ గారు ఆయన ఆశయ సాధనలో గల గౌడ్లకు సంక్షేమ కార్యక్రమాలు 77లోనే స్టార్ట్ చేశారు. ఆయన వారి తదనంతరం వారి కుమారుడు రాజశేఖర్ గౌడ్, కోసూరు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా. దానిలో భాగంగా ఈరోజు మనుబోలులో ఉప్పాల వెంకటేశ్వర్లు గారు కళ్ళు గీత చెట్టు గీస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోవడం, ఆ కాలు ఫ్రాక్చర్ కావడం, ఆ గీత వృత్తికి దూరం అయినారు. వారిని గౌడ సంఘం తరఫున ఇక్కడ కుల పెద్దలు మా కార్యవర్గ సభ్యులు అందరితో కలిసి పరామర్శించి యథావిధిగా వారికి ఇస్తున్నటువంటి 10,000 రూపాయల పారితోషికం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది అప్పటి నుంచి 77 నుంచి. దాన్ని మేము ఆయన సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కొనసాగిస్తూ ఈరోజు 10,000 రూపాయలు అందజేయడం, పరామర్శించడం, మేమన్నా భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇంతకుముందు గత 5 సంవత్సరాల క్రితం ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో మాకు గౌడ కార్మికులకి కల్లుగీత కార్మికులకి న్యాయం జరుగుతూ ఉండేది. కొంత ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి సాయం అందుతూ ఉండేది. గాయాలైన వాళ్ళకి, విధివశాత్తు చనిపోయిన వారికి, వీళ్ళందరికీ కూడా ఒక 5 లక్షల రూపాయల మేరకు జరుగుతూ ఉండేది. తర్వాత మాకు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం అయినా మళ్ళా కల్లుగీత కార్మికులను ఆదుకుంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా గోవిందయ్య గౌడ్ గారు మన నెల్లూరు జిల్లాలో ఈ కల్లుగీత కార్మిక వృత్తి నుంచి బయటకు రావాలి, గౌడ్లు వాళ్ళంతా చదువుకొని విజ్ఞానవంతులు ఈ సమాజానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆయన విద్యార్థులను కూడా విద్యను ప్రోత్సహించడం జరిగింది. దానిలో భాగంగా రేపు 11వ తేదీ, ఈ నెల 11వ తేదీ నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి గౌడ విద్యార్థులు 450 పైసలకు మార్కులు సంపాదించిన వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయల పారితోషికం ఇస్తూ వారికి వారి ఫోటోతో ఉన్నటువంటి మెమోంటోను, కాలిక్యులేటరు, బుక్స్ వారి పేరెంట్స్ సమక్షంలో వాళ్ళని విద్యార్థికులైనటువంటి మన అధికారులు IAS, IFS ఆఫీసర్ల సమక్షంలో రేపు టౌన్ హాల్లో 11వ తేదీ సన్మానించడం జరుగుతుంది. దానికి కానీ ఇప్పటికే 215 మంది అభ్యర్థులు ఎలిజిబుల్ అయ్యి వాళ్ళ అప్లికేషన్లన్నీ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ 17వ తేదీ ఫంక్షన్ కూడా మన గౌడ్లందరూ మన సామాజిక వర్గం నుంచి అటెండ్ అయ్యి డిగ్రీ చదువుకున్న పిల్లలను కూడా ఆ హాల్కి తీసుకుని వస్తే వాళ్ళకి మోటివేషన్ ప్రోగ్రామ్ లాగా ఎలా చదవాలి, ఎలా ఉద్యోగాలు పొందాలి, సమాజానికి ఎలా ఉపయోగపడాలి అనే దానికి ఆ IAS ఆఫీసర్ అద్దంకి శ్రీధర్ బాబు గారు, IFS ఆఫీసర్ శివప్రసాద్ గారు వీళ్ళందరి ద్వారా వాళ్ళని మోటివేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన సామాజిక వర్గం నుంచి వచ్చి అది సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాళ్ళు దేవస్థానంలో అమ్మవారికి పలు రకాల పుష్పాలు, కూరగాయలతో శాకాంబరి అలంకారం వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, బాణాసంచా వెలుగులతో అమ్మవారి పల్లకీ సేవ వైభవంగా సాగింది. భక్తులు పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.
ఓం శాశ్వతాయ నమః ఓం కృతే నమః ఓం నిజప్రియాయ నమః. తిరుపతి జిల్లా వాక్కాడు మండలం వెంకటరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని గోవిందమాంబ వీర బ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దేవి అనంతాచార్యులు కళ్యాణ మహోత్సవ ఘట్టాలను వివరిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. గురు బిడ్డలు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో భగవన్నామ స్మరణ మధ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కళ్యాణ మహోత్సవంలో కోన సాయిబాబా స్వామి, సాక్షానంద స్వామి, సులభాదేవి, అమలాంబ సమేత పరిపూర్ణానంద స్వామి, దుంపల చిన్నయ్య, బందెల వెంకటయ్య, గంపల పెంచలయ్య, కాకి వెంకటయ్య, ఎంబేటి చెంగమ్మ, పీచు మహేష్ తదితరులు పాల్గొన్నారు. సర్వత్ర విజయీ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ కల్పే వైవస్వత
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.